హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము సెలవులకి ఏలూరు వచ్చామండి మా అత్తయ్య గారి ఇంటికి. అయితే మా అత్తయ్య గారు ఇవాళ మటన్ మామిడికాయ వండుకుందామన్నారు. మటన్ మామిడికాయ ఎలా వండాలో ఏంటో తెలియదని నేనంటే మా అత్తయ్య గారు నేను చెప్తానమ్మా నువ్వు వండు అన్నారు. మటన్ మామిడికాయకి కావాల్సిన పదార్థాలను మనం తీసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా, మటన్ కడుక్కొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆనియన్స్ కట్ చేసి, మిర్చి కూడా కట్ చేసి, కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టాను ఫ్రెండ్స్. బండి వేడెక్కింది ఫ్రెండ్స్. దాంట్లో 3 చెంచాలు ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో ఫస్ట్గా మిర్చి, తర్వాత ఆనియన్స్, వేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మామిడికాయ ముక్కలు అవి తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మటన్ మామిడికాయ కదా, మటన్ కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా, మళ్ళీ ఒకసారి దాంట్లో వేద్దామని కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఈ లోపల ఆనియన్స్ వేస్తున్నాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి. ఉల్లిపాయ బాగా వేగిందండి. మటన్ కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా, మటన్ కడిగి పక్కన పెట్టాం కదండి, దాన్ని ఒకసారి పిండి ఆనియన్స్ వేగినాయి కదా అందులో వేద్దాం. గిన్నెలో మటన్ పిండాలండి, అంటే వాటర్ ఉంటుంది కదా. ఉల్లిపాయ, మటను, మిర్చి మూడింటిని ఒకసారి కలుపుతున్నానండి, ఆనియన్స్కి మటన్ పట్టేలాగా. ఆనియన్స్ మటన్ కూడా కలుపుతున్నామండి. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరి పెట్టుకున్నానండి, అది వేస్తున్నానండి.
అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మటన్కి బాగా పట్టేలా కలుపుతున్నానండి. ఇలా పట్టడం వల్ల మటన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే బాగా పట్టేసిందండి. బాగా కూడా మగ్గిని చూసారండి. నీరంతా కూడా మగ్గిపోయే వరకు కూడా ఉంచాలండి. అవన్నీ కూడా బాగా మగ్గినాయండి. ఇప్పుడు కారం వేస్తున్నానండి. 2 చెంచాలు కారం వేస్తున్నానండి. ఒక చెంచా సాల్ట్ వేస్తున్నానండి. సరిపోతే కనుక తర్వాత మళ్ళీ వేసుకుందాం. ముందుగా కొద్దిగా వేస్తున్నాను. 1.5 వేసానండి. ఇవి కూడా బాగా కలుపుకున్నానండి. కారం అది కూడా బాగా కలిపానండి. మటన్ బాగా ఉడకాలి కదండి. నీళ్ళు వేస్తున్నాను, వాటర్ వేస్తున్నాను. ముక్క మునిగే వరకు కూడా వాటర్ వేసానండి. వాటర్ వేసి బాగా కలిపి కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. కొత్తిమీర వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మటన్ ఉడికిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు లాస్ట్గా మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు కూడా వేస్తానండి. వీటిని కూడా బాగా కలుపుతున్నానండి. మటన్కి మామిడికాయ పట్టేలా కలుపుతున్నాను. నీరు ఎక్కువ ఉండగా మామిడికాయ ముక్కలు వేయకూడదండి. అందుకే కొంచెం బాగా తగ్గాక వాటర్ తగ్గాక వేసానండి మామిడికాయ ముక్కల్ని. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆపుతాను. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి. మటన్ మగ్గడానికి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగానే వేస్తామండి. ఇప్పుడు గరం మసాలా వేసాం కదండి, ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక పక్కకు తీద్దామండి. అంటే మా అత్తయ్య గారు దింపి ముందు ఒక 5 నిమిషాల ముందు దింపి ముందు వేయమన్నారండి మటన్ గరం మసాలా. చూడండి ఫ్రెండ్స్, గరిటెతో తీసాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్.
మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మేము అందరం తిన్నాం. టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.